ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ రోజున నేను మీకు పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించిన ఒక బెస్ట్ బిడ్ బ్యాంక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో మరి ఈ పుస్తకాన్ని శ్రీ కృషి పబ్లికేషన్స్ వారైతే రూపొందించడం జరిగింది. మరి ఇందులో అంత ప్రత్యేకత ఏంటుందంటే ప్రత్యేకతలు అయితే చాలానే ఉన్నాయండి. మరి అవేంటో తెలుసుకుందాము. సో అకాడమీ బుక్ని బేస్ చేసుకొని మీకు ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మరి అకాడమీ బుక్లో మొత్తంగా మనకు 5 చాప్టర్స్ అయితే ఇచ్చారు. సో మరి ఆ 5 చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, అదేవిధంగా టాపిక్ వారీగా అంటే ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సో ఇలా టాపిక్ వారీగా మనకైతే ప్రాక్టీస్ బిట్స్ని ఇచ్చారు. మరి వాటితో పాటు గత డిఎస్సిలలో అడిగిన ప్రాక్టీస్ డిఎస్సి బిట్స్ను కూడా మనకి ఇందులో వీరు పొందుపరచడం జరిగింది. సో మరి అంతేకాకుండా తెలంగాణ డిఎస్సి 2024లో వచ్చిన ప్రశ్నలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఇంతే కాకుండా పూర్తి సిలబస్పై గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో మీకు పొందుపరచడం జరిగింది. చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్లో మొత్తం మనకు ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ డిఎస్సి బిట్స్ వచ్చేసి 105 ఉన్నాయి. మరి ప్రాక్టీస్ బిట్స్ని ఏ విధంగా ఇచ్చారంటే 3 విడతలుగా ఇచ్చారు. ప్రాక్టీస్ బిట్స్ 1, ప్రాక్టీస్ బిట్స్ 2, ప్రాక్టీస్ బిట్స్ 3, ఇలా 3 టైప్స్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో మరి ఫస్ట్ దాంట్లో 200 బిట్స్ ఉన్నాయి, సెకండ్ 200, థర్డ్ వన్ వచ్చేసి 85 ఉన్నాయి. టోటల్గా మొత్తం మనకు ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి 485 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. మరి ఫస్ట్ చాప్టర్కి టోటల్గా చూసుకున్నట్టయితే మనకు 108 ప్రీవియస్ డిఎస్సి బిట్స్ ప్లస్ 485 ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే ఫస్ట్ చాప్టర్కి సంబంధించి టోటల్గా మనకు 590 బిట్స్ అయితే ఇందులో కవర్ చేయడం జరిగింది. సో మరి చూసారు కదండి, బిట్స్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్రతి ఒక్క బిట్ మనకు అప్లికేషన్ ఓరియంటెడ్గానే మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు సెకండ్ చాప్టర్ మనం చూసినట్టయితే చట్టాలు హక్కులకు సంబంధించి మనకైతే ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. సో మరి సెకండ్ చాప్టర్ చట్టాలు హక్కులకు సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ ప్రీవియస్ ఏపీ అండ్ టీఎస్ డిఎస్సిలో అడిగిన బిట్స్ వచ్చేసి 45 అయితే ఇచ్చారు. మరి ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి 123 బిట్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చారు. మరి టోటల్గా సెకండ్ చాప్టర్ నుంచి మనం చూసినట్టయితే 45 ప్లస్ 123 టోటల్గా 168 బిట్స్ని అయితే వీరు సెకండ్ చాప్టర్ నుంచి అయితే కవర్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే వర్తమాన భారతదేశంలో విద్యా భావనలు, సో మరి ఈ చాప్టర్కి సంబంధించి ఎన్ని బిట్స్ ఉన్నాయో చూద్దాము. నుంచి కూడా చాలా బిట్స్ అయితే కవర్ అయ్యాయండి. ప్రీవియస్ డిఎస్సి బిట్స్ వచ్చేసి 155 ఇచ్చారు. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చూసినట్టయితే సో ఫస్ట్ ప్రాక్టీస్ బిట్స్లో వచ్చేసి 202 ఉన్నాయి, సెకండ్ ప్రాక్టీస్ బిట్స్లో వచ్చేసి 190 ఇచ్చారు, నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్లో వచ్చేసి 168 ఇచ్చారు. టోటల్గా ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి మనకు 560 ఉన్నాయి. మళ్ళీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు 155 ప్లస్ 560 టోటల్గా 715 బిట్స్ అంటే 715 బిట్స్ అయితే మనకు థర్డ్ చాప్టర్ నుంచి అయితే టోటల్గా కవర్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ సాధికారత నుంచి కూడా మనకు చాలా వరకు బిట్స్ అయితే కవర్ చేశారండి. సో మీరు వీడియో చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రశ్న స్థాయి ఏ విధంగా ఉంది, మనకు డిఎస్సిలో అడిగే విధంగా ఇందులో బిట్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. మరి ఫోర్త్ చాప్టర్ చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్ డిఎస్సి బిట్స్ వచ్చేసి 63 కవర్ చేశారు. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి 296 296 బిట్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చారు. మరి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫోర్త్ చాప్టర్ నుంచి 63 ప్లస్ 296 టోటల్గా 359 బిట్స్ని అయితే వీరు ఫోర్త్ చాప్టర్ నుంచి అయితే కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ చూసుకున్నట్టయితే కరికులం ఫ్రేమ్వర్క్స్ నుంచి అయితే సో మరి ప్రాక్టీస్ కోసం అయితే ఇలాంటి బుక్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలన్నమాట. అకాడమీ బుక్ను బేస్ చేసుకొని ఇచ్చిన బిట్స్ కాబట్టి బిట్స్ అయితే ఎప్పటికీ కూడా మనకు స్టాండర్డ్గానే ఉంటాయి. సో మరి ఇందులో మనం ఫిఫ్త్ చాప్టర్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ డిఎస్సి బిట్స్ వచ్చేసి 65 కవర్ చేశారు. ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి 246 బిట్స్ని అయితే కవర్ చేయడం జరిగింది. టోటల్గా ఫిఫ్త్ చాప్టర్ నుంచి మనకు 246 ప్లస్ 65 టోటల్గా 311 బిట్స్ని అయితే వీరు ఫిఫ్త్ చాప్టర్ నుంచి అయితే మనకు కవర్ చేయడం జరిగింది. మరి తెలంగాణ డిఎస్సి 2024లో వచ్చిన ప్రశ్నలు కూడా వీరు ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా వీటితో పాటు ప్రాక్టీస్ బిట్స్ను కూడా కవర్ చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బిట్స్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో ఇలాంటి బుక్ అయితే మీ దగ్గర ఉంటే తప్పకుండా మీకు ఎక్కడా కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి ఒక మార్క్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మరి అంతేకాకుండా ఇందులో గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టడం జరిగిందండి. గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2, గ్రాండ్ టెస్ట్ 3, అలాగే గ్రాండ్ టెస్ట్ 4 చూస్తే మీకు అర్థమవుతుంది. టోటల్గా 5 గ్రాండ్ టెస్ట్లు అయితే ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రీవియస్ డిఎస్లో ఎలా అడిగారు బిట్స్ అనేది మీరు చూసుకోవచ్చు అన్నమాట.
సో మరి ఈ బుక్ కావాలి అనుకుంటే కింద స్క్రీన్ మీద నంబర్ అయితే స్క్రోల్ అవుతుంటుంది, ఆ నంబర్కి కాల్ చేసి మీరైతే బుక్ని పొందగలరు. సో ఇందులో బుక్ కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ అండి. ఎటువంటి డెలివరీ ఛార్జ్ తీసుకోకుండా మీకు 220కే బుక్ని అయితే మీకు అందించడం జరుగుతుంది.